ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాల్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార పీఠం కోసం అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ చిన్నాల్లుడు ఎంబీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించారు. దీంతో ఆయన విశాఖ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. గతంలో భరత్ తాత ఎంబీఎస్ మూర్తి విశాఖ నుండి ఎంపీగా గెలుపొందారు. దీంతో భరత్ కూడా అక్కడి నుండే పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. ఇక ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు విశాఖ ఎంపీ టికెట్ భరత్ కు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. భరత్ ను విశాఖ ఎన్నికల బరిలో దించితే ఓడిపోయే అవకాశాలున్నాయని చంద్రబాబు భావిస్తున్నారట. అలాగే భరత్ ఇప్పటి వరకు రాజకీయ అనుభవం కూడా లేకపోవడంతో టికెట్ ఇవ్వనని నిర్మోహమాటంగా చెప్పారని పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. శ్రీభరత్ బరిలోకి దిగితే కేవలం కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఆదరిస్తారని, మిగిలిన వర్గాలు అంతగా కలిసి రావని చంద్రబాబు యోచిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముళ్లపూడి సత్యనారాయణ అనే వ్యక్తిని బరిలోకి దించుతోంది. ముళ్లపూడి సత్యనారాయణ గత కొంతకాలంగా విశాఖ పార్లమెంటు పరిధిలో మంచి పట్టు సాధించారు. స్థానిక నేతలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీభరత్ ను బరిలోకి దించితే ముళ్లపూడి సత్యనారాయణకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీంతో ఇక్కడ నుండి మంత్రి గంటా శ్రీనివాస్ ను బరిలోకి దించితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. మరోవైపు గంటా శ్రీనివాస్ నియోజకవర్గమైన భీమిలో మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక మొత్తానికి బాలకృష్ణ అల్లుడు భరత్ సీఎం చంద్రబాబు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. కాగా ఏం జరుగుతుందో చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.